తాను గీసిందే లైన్, పోలీసులకు పెడతా డెడ్ లైన్ అంటున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను వేధించిన 24 మందిని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ఈ నెల 6లోగా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు డెడ్ లైన్ విధించారు. లేకపోతే తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతానన్నారు. వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులను కొడతామంటున్నారని, తాము తలుచుకుంటే ఇప్పుడే కొడతామన్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ నేత పెద్దారెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఏమంటాడు రామకృష్ణ అడిగాడు, మంచోడే ఉన్నావు ఎందుకు వదలాలరా? మళ్ళీ ఇప్పుడు ఆడ చేరుకున్నట్టు సన్నగా ఇడిపిస్తారులే జైలు గీళ్ళు, వదలరా నిండా ఎన్ని చేసినావురా? ఆలూరు కూడా చెడుకుంటుంది నువ్వేరా. వైసీపీ హయాంలో తమ కుటుంబాన్ని వేధించారన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జైలుకు కూడా పంపించారన్నారు. పెద్దారెడ్డికి ఎవరూ సహకరించొద్దన్నారు. ఏమండి, ముగ్గురు ఎక్స్ఎమ్మెల్యేలు లీగల్ సెల్లో 11వ తేదీ వస్తున్నాము. నేను, నా భార్య, నా కోడలు. ఈసారి గనక ఎవడన్నా మాట్లాడితే, ఈసారి గనక వాడిని ఎమ్మడి వేసుకొని వస్తే మీరు కూడా నాకు శత్రువులు. మైలగాడికి వచ్చినప్పుడు లేదు, ఇంకేమైతుంది, అంతకన్నా ఏమైతుంది? పెద్దారెడ్డి వెంట తిరుగుతున్న 24 మందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికే కొంతమందికి మొదటి రౌండ్ పూర్తయిందన్నారు. మిగతా వారికి కూడా ట్రీట్మెంట్ మొదలవుతుందన్నారు. ఈ 24 మందిపై ఈ నెల 6లోగా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు జేసీ. వదిలే ప్రసక్తి లేదు. 24 మంది హాయిగా రండి. ఈ 24 పక్కన పెట్టి ఎలక్షన్. నాకు జనం మీద నమ్మకం ఉంది. రే వాడంట పాపం, నువ్వు వచ్చింది ఎందుకు నా పొద్దు? నేను భయపడి ఎలక్షన్ నిలబడినండి తెలిసిపెట్టరు. నిన్ను వదలరు. కర్మారా? నేను కర్మ చేసిన అనుభవించినారా? జైలుకి పోయి వదులుతారా? నేను ఒకసారి అయిపోయింది, నీకు ఒక రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ ఉంది. 3వ తేదీ లోపల మాకు కావాల్సి నన్ను కాపాడిన వాళ్ళందరికి పోతాయి. వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు జేసీ ప్రభాకర్. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటిపైకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.